ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు బాబావారు ఏమంటున్నారంటే, తల్లి నీవు ఆశపడింది నీకు ఇస్తాను అని బాబావారు అంటున్నారు. ఈ కథ వినేలోపు నీకంతా కూడా మంచే జరుగుతుంది అని ఒక చక్కటి కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారు. తప్పకుండా మన జీవితంలో ఎంతో మీరు కోరుకున్నది మంచి సంఘటనలు అనేవి బాబావారు కలిగేలాగా చేస్తున్నారు అని అంటున్నారు. బాబావారు ఏ కథ చెప్పబోతున్నారో మనము బాబావారి మాటల్లోనే విందామా అండి. కర్మ అనేది ఎంత సరిగ్గా పనిచేస్తుందో చెప్పే కదా. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలు, సమస్యలకు కూడా కొంత జవాబు అనేది దొరుకుతుంది. కర్మను ఇంగ్లీష్లో ఫేట్, డెస్టినీ అని కూడా పిలుస్తారు. మహేష్, రమేష్ అనే ఇద్దరు స్నేహితులు పట్నంలో ఏదైనా ఒక చిన్న పని వెతుక్కుందామని వాళ్ళ పల్లె నుండి బయలుదేరారు. సాయంత్రం అయింది. ఒక దేవాలయపు మెట్ల మీద కూర్చున్నారు. ఆ రాత్రి అక్కడే పడుకొని ఉదయం పట్నం వెళ్ళాలనుకొని వాళ్ళు తెచ్చుకున్న తిండి తినబోతుంటే అక్కడికి గణేష్ అనే మరో వ్యక్తి వచ్చాడు. చీకటి అయింది. దుకాణాలు మూసేశారు. పళ్ళు కూడా దొరకలేదు. మీ దగ్గర ఏమైనా ఉంటే కాస్త ఇవ్వండి అని అడిగాడు. మహేష్ దగ్గర 3 రొట్టెలు, రమేష్ దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి. మొత్తం 8 రొట్టెలు. ఒకవేళ 6 ఉండినా లేదా 9 ఉండినా సమానంగా పంచుకొని ఉండవచ్చు. కానీ 8 ఉన్నాయి. ఎలా పంచుకోవాలి అని ఇబ్బంది వచ్చినప్పుడు మహేష్ ఇలా సలహా ఇచ్చాడు. నా దగ్గర ఉన్న 3 రొట్టెలను ఒక్కొక్కదాన్ని 3 భాగాలుగా 9 భాగాలు చేస్తాను. 3x3. అలా నువ్వు రమేష్ కూడా నీ దగ్గర ఉన్న 5 రొట్టెలను 5x3గా అంటే 15 భాగాలుగా చేయి. అప్పుడు మొత్తం 24 భాగాలు అవుతాయి. 24 రొట్టె ముక్కలను మన ముగ్గురము కూడా తలా 8 ముక్కలు సులభంగా పంచుకొని తినవచ్చు. 3, 8, 8, 24 అలానే చేశారు. ఉదయం గణేష్ వెళ్ళిపోతూ నా దగ్గర 8 వెండి నాణాలు ఉన్నాయి. నిన్న మీరు నా ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా నేను ఇవి మీకు ఇస్తున్నాను అని 8 నాణాలు వారికిచ్చి వెళ్ళిపోయాడు. మహేష్ మరియు రమేష్ సంతోషించారు. తలా 4 నాణాలు పంచుకుందామని అనుకున్నారు. కానీ రమేష్ అన్నాడు, నువ్వు 3 రొట్టెలు ఇచ్చావు కానీ నేను 5 రొట్టెలు ఇచ్చాను కదా, నాకు 5 నాణాలు నీకు 3 నాణాలు అన్నాడు. రమేష్ అభిప్రాయం సరిగానే ఉన్నా మహేష్ అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు వారిద్దరూ ఆ 8 నాణాలు తీసుకొని ఆ దేవాలయపు పూజారి దగ్గరికి వెళ్ళి వారి కథను చెప్పుకొని, మీరే వీటిని మా ఇద్దరికి న్యాయంగా పంచండి అంటే ఆయన, నాకు ఇది ఇబ్బందిగానే ఉంది. నా మాటలు ఒకరికి సంతోషం, మరొకరికి బాధ కలిగిస్తాయి. కాబట్టి నేను ఆ దేవుడినే అడుగుతాను. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. ఈ నాణాలను దేవుడి విగ్రహం ముందు పెడతాను. రేపు ఉదయం నాకు ఏదైనా ఆలోచన వస్తే చెబుతాను అన్నాడు. మహేష్, రమేష్ ఒప్పుకున్నారు. రాత్రి గడిచింది. పూజారి వచ్చి ఇలా అన్నాడు, నాకు రాత్రి కలలో ఎవరో ఇలా చెప్పారు. మహేష్కు 1 నాణం, రమేష్కు 7 నాణాలు ఇవ్వమని ఆ స్వరం చెప్పింది. మహేష్కు కోపం వచ్చింది. ఇది అన్యాయం, ఈ లెక్క సరిగా లేదు, నేను ఒప్పుకోను అన్నాడు. అప్పుడు పూజారి ఇలా వివరించాడు, మహేష్, నిజమే, ఇది గణిత శాస్త్రం ఒప్పుకునే తీర్పు కాదు, కానీ దైవ న్యాయం అన్నిటికంటే గొప్పది. ఆ న్యాయము కర్మ ఆధారంగా నడుస్తుంది. మన అంగీకారము, అభ్యంతరము ఆధారంగా అది నడవదు. ఎలాగో తెలుసా? నీవు మహేష్ నీ 3 రొట్టెలను 9 ముక్కలు చేశావు, కానీ నువ్వు 8 ముక్కలను తిండిగా తిన్నావు. ఇచ్చింది 9 భాగాలు, పొందింది, తినింది 8 భాగాలు. అంటే ఇతరులకు ఇచ్చింది 1 భాగమే కదా. అందుకే నీకు 1 నాణ్యం. కానీ రమేష్ తన 5 రొట్టెలను 15 ముక్కలు చేశాడు, కానీ పొందింది, తినింది 8 భాగాలే. అంటే ఆయన ఇతరులకు ఇచ్చింది 7 భాగాలు. అందుకే అతనికి 7 నాణాలు. కర్మ లెక్క ఇంత ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏమి చేశామో దానికి తగ్గట్టుగానే మనకు వచ్చే ఫలితం ఉంటుంది. 1000 ఆవులు ఒకచోట ఉన్నా వాటి దూడలను దూరంగా తీసుకెళ్ళి తిరిగి వాటిని వదిలిపెడితే 1000 ఆవులున్న ప్రతి దూడ కూడా ఖచ్చితంగా తన తల్లి దగ్గరికే వెళ్తుంది. అలాగే కర్మ కూడా. ఎక్కడున్నా, ఎలా ఉన్నా మనం చేసిన పాపపుణ్యాలు కర్మరూపంలో సరిగ్గా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. కర్మకు జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువ. మన సుఖదుఖాలన్నీ కూడా మన కర్మ ఫలితాలే అని ఒక చక్కటి కథను బాబావారు అందించారండి. ఈ కథ ద్వారా మనకి బాబావారు ఏమి చెప్తున్నారు అంటే, తల్లి నువ్వు ఎంతో మంచిదానివి,
ఎంతో సహృదయంతో ప్రతి ఒక్కరికి కూడా నీకు దగ్గర ఉన్నా లేకపోయినా ఎంతో కొంత సహాయం చేయాలని చూస్తావు. కనీసము మాట సహాయమన్నా చేయాలని నువ్వు ఆరాటపడుతూ ఉంటావు, ఎంతో తపన పడుతూ ఉంటావు. కానీ పూర్వజన్మలో నీ యొక్క కర్మ ఫలితాల వలన ఈ జన్మలో నీకు ఇంకా ఆ కర్మలు తీరిపోక రకరకాల సమస్యలు, అప్పుల బాధలు ఇలా నువ్వు పడుతూ ఉన్నావు. నీ యొక్క ప్రతి కర్మ కూడా ముగిసిపోవటానికి దగ్గరగా ఉంది. అందుకే బాబావారు ముందుగా ఈ కథను మనకు తెలియజేశారు. నీ యొక్క కర్మఫలాలు అనేవి తీరిపోతున్నాయి. నీ కర్మఫలాలు తీరిన వెంటనే నువ్వు చాలా ఉన్నత స్థితికి వెళ్తావు. నీకు రాబోయే రోజులన్నీ కూడా అన్నీ మంచి రోజులే కనుక నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ కర్మలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఇక చివరికి ఒక నెలలోనో 2 నెలల్లోనే నీ కర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయి. కాబట్టి నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండొచ్చు. నీ బాధలన్నీ తీరిపోతాయి. నీకు మంచి రోజులు వస్తున్నాయి. నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళందరి ముందు కూడా నువ్వు తలెత్తుకుని తిరిగే రోజు ముందుంది. నీ ఇంట్లో మంచి శుభగడియలు, శుభవార్తలు కూడా వింటావు. మంచి సంతోషకరమైన సందడి కూడా నీ ఇంట్లో జరగబోతుంది. కాబట్టి నువ్వు ఎంతో ఆనందంగా ఉండాలి అంటే అంత ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు. నీ కర్మలు అన్నీ కూడా తీరిపోతున్నాయి కనుక ఇది నా మాటగా చెబుతున్నాను. నీ కర్మ అనేది తీరిపోతుంది. ఇక నువ్వు సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.